నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎన్నికల వేళ అది కూడా నామినేషన్లు ఉపసంహరణ సమయంలో ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందే చెప్పింది. అప్పుడే రెబల్స్ కి ఇండిపెండెంట్లకి బేరసారాలు మొదలవుతాయని. మరి అలాగే బేరసారాలు మొదలయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో రెబల్స్ ఎక్కడైతే ఉన్నారో ఆ పార్టీలకి కొంత ఇబ్బందికరంగా ఉందనుకున్న రెబల్స్ ని ఎన్నికల బరిలో ఉండి తప్పించే పనిలో పార్టీ అధినేతలు సిద్ధంగా ఉన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు 2019 నుండి 2024 వరకు నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు ముద్రపోయిన వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే. మరి టీడీపీ టికెట్ దాదాపుగా ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారికి కన్ఫర్మ్ అయిన సమయంలో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో నూజివీడికి పెనమలూరు నుండి వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వచ్చిన కొలుసు పార్థసారథి గారికి టికెట్ అనివార్య కారణాల వల్ల టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి టీడీపీలో ఏర్పడింది. మరి ఎంతటితో నూజివీడు నియోజకవర్గంలో ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు ఆగలేదు. చంద్రబాబు గారి పైన టీడీపీ పైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి శాపనార్థాలు పెట్టాడు. పార్టీని తిట్టకుండా రకరకాలుగా తన ఆవేదనని పంచుకున్నాడు. మరి ఈ నెల 29 అంటే ఇవాళ 27, రేపు ఒక్కరోజే సమయం ఉంది. 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు రెబల్స్ గాని ఇండిపెండెంట్లు గాని ఇంకెవరైనా ఉంటే ఉపసంహరించుకునే విధంగా వారిపైన ఒత్తిడి తెచ్చి రకరకాల రూపాల్లో రకరకాల విధంగా అనేక రకాలుగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసే పనిలో అప్పుడే లాబింగ్ స్టార్ట్ అయింది. నూజివీడు నియోజకవర్గానికి సంబంధించిన ఇండిపెండెంట్ అభ్యర్థి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు నామినేషన్ దాఖలు చేశారు, చాలా భారీగా జన సందోహం మధ్య. ఇప్పుడు ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు బరిలో ఉంటే నూజివీడులో టీడీపీకి గడ్డు పరిస్థితి అనేది అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా టీడీపీ అధిష్టానం కూడా గుర్తించింది. ఈ ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారిని ఇండిపెండెంట్ బరిలో నుంచి ఉపసంహరణ చేస్తే నూజివీడులో టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథికి కొంత ఊరట కలిగే అవకాశం ఉంటుందని తెలుగుదేశం పార్టీ గుర్తించి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మంగళగిరిలోని టీడీపీ పెద్దలు కొంతమంది ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారితో మంత్రాలు జరిపారు. మరి ఆ మంత్రాల్లో ఒక విధంగా 50% సక్సెస్ అయింది అనుకోవాలి. ఇంకొక మరో 50% మాత్రమే సక్సెస్ అవడానికి కొంత రేపు కూడా సమయం ఉంది. ఈ లోపు చర్చలు ఫలిస్తాయా, చర్చలు వికటిస్తాయా అనేది తేలవలసిన అవసరం ఉంది. మరి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు కొన్ని డిమాండ్స్ టీడీపీ ముఖ్య నాయకుల దగ్గర పెట్టినట్టు మనకున్న సమాచారం. టీడీపీ ఇండిపెండెంట్ గా బరిలో నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర స్థాయిలో కేబినెట్ ర్యాంకు కలిగిన పదవిని ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఆ పార్టీలో కీలకమైన పదవితో పాటు కేబినెట్ ర్యాంక్ పదవిని కూడా ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారని, అదేవిధంగా మరి ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల్లో పార్టీ కోసం నూజివీడు నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసిన ముద్రపోయిన వెంకటేశ్వరరావుకు ఇప్పటి వరకు ఏ మేరకు ఖర్చు అయింది, ఈ 5 సంవత్సరాల్లో పార్టీని ప్రతి గ్రామాన్ని తీసుకెళ్ళడానికి మరి ఏ విధంగా శ్రమించారు, ఎలా ఎంతవరకు ఖర్చు అయింది వాటి మీద కూడా దానికి సంబంధించిన ఖర్చు కూడా ప్రస్తుతం నూజివీడులో పోటీలు ఉన్న కొలుసు పార్థసారథి వద్ద నుండి కూడా రాబట్టే విషయంలో టీడీపీలో పెద్దలు ఆ విధంగా కూడా చర్చలు జరగాలని చెప్పి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారి వైపు నుండి కొంత సమాచారం వాళ్ళకి చెప్పినట్టు తెలిసింది. మరి ఈ క్రమంలో ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారికి మరి టీడీపీ పెద్దలకి జరిగిన చర్చలు సారాంశంలో మరి ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ ర్యాంక్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించిన ముద్రపోయిన వెంకటేశ్వరరావుకి మరి టీడీపీలో ఎవరైతే వెంకటేశ్వరరావు గారితో చర్చలు జరిపారో ఆ టీము చంద్రబాబు గారితో కూడా మాట్లాడి ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత కేబినెట్ ర్యాంకు పదవి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారికి టీడీపీ అధిష్టానం ఇస్తానంటే ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు ఖచ్చితంగా డ్రాప్ అవ్వడానికి 99.9 ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ కేబినెట్ ర్యాంక్ పదవి ఇవ్వలేకపోతే ఖచ్చితంగా 24 ఎన్నికల్లో నూజివీడు నుండి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు బరిలో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఒక్కసారి టీడీపీ అధిష్టానం చర్చలకు దిగిందంటే ఖచ్చితంగా మన అభ్యర్థిని ఇండిపెండెంట్ బరి నుండి ఉపసంహరించే విధంగా కూడా అన్ని రకాల ప్రయత్నాలు మొదలయ్యాయి. కాబట్టి ముగింపు కూడా పలికే అవకాశం ఉంది. బహుశా ఈ రోజు గాని రేపు మధ్యాహ్నం లోపు ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారికి టీడీపీ అధిష్టానం నుండి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. కూటమి అధికారంలో రాగానే కేబినెట్ ర్యాంక్ కలిగిన పదవి ఇవ్వడానికి కూడా టీడీపీ నుండి ఒక గ్రీన్ సిగ్నల్ రావడానికి అవకాశం ఉందన్నారు. ఒకవేళ అలాంటిదే జరిగితే ఖచ్చితంగా ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు ఎల్లుండి 29వ తేదీన తన నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకుని టీడీపీ విజయానికి కృషి చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఒక 50% మాత్రమే టీడీపీ అధిష్టానం దగ్గర ప్రతిపాదనలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆమోదించాలి. ఆమోదిస్తే మాత్రం ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు విత్డ్రా కావడం ఖాయం. కాబట్టి ఇంకా 24 గంటల సమయం ఉంది. 24 గంటల సమయంలో మరి టీడీపీ అధిష్టానం ఎలాంటి
హామీ ముద్రవేణి వెంకటేశ్వరరావు గారికి ఇవ్వబోతుంది. ఆ హామీకి ముద్రవేణి వెంకటేశ్వరరావు గారు సంతృప్తి వ్యక్తం చేస్తారా, లేదంటే మళ్ళా పోటీల్లోనే కంటిన్యూ అవుతారనేది ఇంకొక 24 గంటలు అయితే తప్ప తెలిసే అవకాశం లేదు. దాదాపుగా అయితే ముద్రవేణి వెంకటేశ్వరరావు గారు ఎన్నికల బరిలో నుండి తప్పుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపించే అవకాశాలు ఉన్నాయి. మరి 24 గంటల తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.